జై శ్రీరామ్. నా పేరు లక్ష్మణ్ గౌడ్. నేను ఒక భారతీయ జనతా పార్టీకి సీనియర్ లీడర్ను. ఏంటంటే ఇప్పుడు అంజిరెడ్డి గారు నరేంద్ర మోడీలో సెంట్రల్లో చాలా నరేంద్ర మోడీ హవా ఉంది. ఆయన ద్వారా ఈయన బీజేపీ మనకు విన్ అయ్యాడు. ఆయన మంచితనం, ఎందుకంటే ఆయన ఎస్ఆర్ ట్రస్టులు ఉన్నాయి. ఆయన ఒక ఏమన్ననే మన పట్టభద్రులు మీటింగ్లో ఏమని చెప్పాడంటే, నా పేమెంటు 2 లక్షలన్నర వచ్చినా కానీ నేను స్కూల్స్కు కొన్ని మెయింటెనెన్స్లు అవన్నీ నేను డెవలప్ చేస్తా అంటని చెప్పి ఆయన ఒక మంచితనమే ఆయన గెలిపించారు. ప్రతి ఒక్క దాంట్లో జనాల్లో బీజేపీ అనేది మొత్తం జనాల్లో పార్కప్ అయింది. ఈరోజు మనము కాంగ్రెస్ మనము ఈ సర్పంచ్ ఎలక్షన్ పెట్టినా, కార్పొరేటర్ ఎలక్షన్ పెట్టినా, ఈ ఇచ్చిన పథకాలు కాంగ్రెస్ ఫెయిల్డ్ అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆసరా పింఛను డబల్ చేస్తున్నారు, డబల్ లేవు. రైతు భరోసా అంటుండ్రు, రైతు అది పడ్డ వాళ్ళకే పడుతున్నాయి, పడని వాళ్ళకు పడతానే లేవు. దీంట్లో జనాల్లో అందరూ కాంగ్రెస్ వ్యతిరేకం అయిపోయి మన బీజేపీ వైపే చూస్తున్నారు. ఇప్పుడు మన మెజార్టీలో వచ్చిందంటేనంటే 4 జిల్లాలు మరి కవర్ చేసిందంటే ఆయన ఒక మంచితనము, ఆయన ఒక గొప్పతనము, ఆయనలో మంచితనం ఉన్నది. ఎవరికి ఆపద వచ్చినా ఈ స్కూల్ పిల్లలు ఫీజు కట్టాలన్నా కానీ నేను ఉన్నాను, మీకు నేను ఇస్తాను, మీరు చదువు మానేయద్దు, చదువు మీరు మధ్యాహ్నం మానేస్తే నాకు అంత బాధగా అనిపిస్తుందని ఆయన డొనేషన్ చేసేవాడు. కానీ నేనైనా ఫోన్ చేస్తే పలానా వాళ్ళు బాధపడుతున్నాడు అన్న అంటే ఇమీడియట్లీ నా దగ్గరికి పంపి వాళ్ళకు నేను డబ్బు ఇచ్చి నేను సీట్ పైసలు కడతా అని అనేవాడు. ఆయన మంచితనం ఈరోజు అంత గెలిపించింది అంటున్నంటే ప్రజల్లో వారకపోయింది అతను. ఎందుకంటున్నంటే ఆయన మంచితనం చూసి అతను ఏమి కాదన్నాడు. ఇంటికి వెళ్ళినా నాకు ఈరోజు పని పడ్డదన్న అర్ధరాత్రి అయినా కానీ నేను పిఎస్కి చెప్తాను, మీరు పని చేసుకోండి అని చెప్పేవాడు అతను. ఇప్పుడైనా కానీ ఆయనలో మార్పు, ఇంకా ఎమ్మెల్సీగా గెలిచాను కాబట్టి ఎక్కువ పనులు చేసేయగలుగుతాడు. ఏది ఒక ఇంటర్ను టీచర్లా వాళ్ళ పట్టభద్రులు కాకుండా పర్సనల్ పని గిట మనకి ఈ ఆపదలో ఉన్నాను అంటే ఇమీడియట్లీ ఆయన సాల్వ్ చేసే వ్యక్తి, కానీ వెనక అడుగు వేసే వ్యక్తి కాదు అని దీని గురించి నేను ఆయన మంచితనం గురించి చెప్తాను. మన ఈరోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీలో ఎంతోమంది వచ్చారు. కాకపోతే అన్న వాగ్దానాలు ఇవ్వడం కాదు, అన్న చేసి చూపిస్తాడు. ఆల్రెడీ ఒకటే ఒక మాట చెప్పిన అన్న, నాకు ఇక్కడ డబ్బులు సంపాదించుకొని ఇక్కడ రాలే, నేను కష్టపడి ఏదో ఎక్కడెక్కడో పనిచేస్తున్న టీచర్లు కానీ నిరుపేదలకు కానీ న్యాయం జరగాలంటే ఈరోజు బీజేపీ పార్టీతోనే అవుతుంది. ఇప్పుడు నేను వచ్చిన నా శాలరీ గిట నా కోసం కాదు, నాకు వచ్చిన శాలరీ మంత్లీ ఒక స్కూల్కి నేను ఇచ్చేస్తా అని చెప్పేసి నాన్న. ఇప్పుడు భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు. ఇలా గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళని అర్థం చేసుకోలేని గవర్నమెంట్. పిల్లలు ఎంతోమంది పనిచేస్తున్నారు, ఆ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలని వాళ్ళని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచుకుంటూ పోతున్నాడు. ఇంతకుముందు ఆయన అట్లనే పెంచుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు పెంచుతా, 3 సంవత్సరాలు పెంచుతా అంటే ఇలా చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసుకోవాలంటే ఇలా గవర్నమెంట్ ఏం చేయాలి, వాళ్ళని రిటైర్మెంట్ పెట్టి కొత్త నిరుద్యోగులను తీసుకుంటే అందరూ బాగుపడతారు. ఇలా ఉచిత పథకాలను పెట్టిండు. ఆ ఉచిత పథకాల మొత్తం ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఉచిత పథకాలు అంటే వీళ్ళు ఏదో మనుషులు మేము చెప్తాము వాళ్ళు ఓట్లేస్తారు అనుకోరు. కాకపోతే న్యాయంగా ఏంటంటే ఇంతకుముందు ఉన్న పార్టీ పైన అందరూ విసుకొచ్చి ఏదో ఒక స్థాయిలో ఏదో చేస్తున్నారు చూద్దాం అనుకున్నారు. ఇంతకుముందు 65 ఏళ్ళ సంది చేసిన కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు కానీ ఇప్పుడు ఇంకా అధ్వానం ఉందని జనాలకు అర్థమైపోయింది. రేపు వీళ్ళకు మన కర్రు కాల్చి వాత పెట్టినట్టు అవుతుంది. రేపు బీజేపీ పార్టీ ఢిల్లీలో 26-27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే వచ్చిందో మన బీజేపీ పార్టీ ఒకసారి ప్రతి ఒక్క మన విలేజ్లలో కానీ ఊర్లలో కానీ మన హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్కరికి ఒకటి అర్థమైంది, వీళ్ళు మనకి ఏ విధంగా అయితే మనల్ని మభ్యపెడుతున్నారో ఇదే విధంగా మనం వీళ్ళకి దెబ్బ కొట్టాలనే ఆలోచనతో రేపు బీజేపీ పార్టీని ఎవ్వరూ ఊహించలేని పరిస్థితులలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ రేపు జరగబోయే ఎమ్మెల్యేల్లో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి మన తెలంగాణలో బీజేపీ జెండా 100% ఎగరవేస్తారు. ఆంధ్రాలో ఇంతకుముందు అన్నారు ఇంకా రాదు, అదే ఉంటుంది. కాకపోతే జనాలకు అర్థమైంది, ఎందుకంటే ఎవరో వాగ్దానాలు ఇస్తారు, ఏమో చేస్తారంటే ఫ్రీ ఇస్తారంటే వాళ్ళు ఎంతైతే ఫ్రీ ఇస్తారంటారో అంతకన్నా ఎక్కువ దోచుకుంటారు వాళ్ళు. ఇది ఏదైతే బీజేపీ పార్టీలో న్యాయం ధర్మం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీ వైపే చూస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కానీ మన ఊర్లలో ఉన్న పెద్దలు యూత్ అందరికీ ప్రతి ఒక్కరికి ఇలా కొత్తగా ఓటు వచ్చిన అన్నా మేము ఇంతకుముందు మా తాతనని అమ్మ నాన్నని చూసుకుంటూ వచ్చినాము, మాది ఇది కాదు అని చిన్నపిల్లలే చెప్తున్నారు. ఈరోజు ఓటు రాగానే మేము బీజేపీకి వేసినాం, మాకు చాలా సంతోషంగా ఉంది.
మన దేశం ఎక్కడో ఏదో స్థాయిలో 10-12 స్థానంలో ఉన్నది, ఇలా 5వ స్థానంకి వచ్చిందన్న. ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు 3వ కాగానే ఇప్పుడు మళ్ళీ 3వ స్థానానికి వచ్చింది. మనం ఇదే విధంగా మనం బీజేపీని తీసుకుంటూ పోతే రేపు ఫ్యూచర్లో మనది మొదటి స్థానానికి ఇటు వస్తుంది. ఆల్రెడీ ట్రంప్ గారే చెప్పిండు, మనకు మోదీ గారు మనిషి కాదు, ఒక వ్యక్తి, ఆయన దేవుని రూపంలో ఉన్న భగవంతులా ఉన్నాడు, ఏదైతే మాట ఇస్తాడో కమిట్మెంట్ అదే విధంగా ఉంటాడు. అందరూ దోసుకొనికి వచ్చారు, ఈయన సేవ చేయడానికి వచ్చారు. ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ. అదే కోవకు చెందిన ఆయన మన అంజిరెడ్డి గారు. ఎమ్మెల్సీగా ఆయనకు అన్నీ ఉన్నాయి, కాకపోతే జనాలలో మంచి పేరు సంపాదించుకోవాలి, నేను ఏదో ప్రజలకు సేవ చేసుకోవాలని వచ్చిన అన్న. ఆయన పేరుంది, అందరికీ తెలుసు. కాకపోతే మామూలుగా చేసిన సేవల కన్నా ఒక లీడర్షిప్కి వచ్చిన తర్వాత ఒక సేవ చేసిన దానికి ఫలితం ఉంటుంది. నలుగురు కోసం కొట్లాడడానికి, వాళ్ళకు మాట్లాడడానికి ఒక మనము స్థాయి కల్పించాం. కాబట్టి రేపు మన ఫ్యూచర్లో బీజేపీ పార్టీని ప్రతి ఒక్కరూ గౌరవించి, నువ్వు ఏ పార్టీలో ఉన్నామని కాదు, ఇలా మనము అన్ని హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కు వీళ్ళు రాజకీయంగా గొడవలు చేస్తారు. కానీ మన బీజేపీ పార్టీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా సోదరులు అని చెప్పే మన మోదీ గారు అంటారు. కానీ ఎవరైతే మన దేశానికి శత్రువులు ఉన్నారో కొన్ని దేశాలు, పాకిస్తాను, బంగ్లాదేశు, మన వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనని ఇక్కడ అలకొల్లలు చేస్తారు. మన దగ్గర ఉన్న ముస్లింలకు అందరూ తెలుసు. మనము హిందూ ముస్లింలకు గొడవలు ఎన్ని 20-30 ఏళ్ళ కింద జరిగినాయి. ఇవాళ ఏదో చెప్తున్నారంటే వాళ్ళకి తెలుసు, హిందువులకు తెలుసు, ముస్లింలకు తెలుసు, వీళ్ళు రాజకీయ నాయకులు కావాలని చేస్తున్నారు. అది ఎవరు ఉన్నప్పుడు గొడవలైనాయి, ఎవరు లేనప్పుడు గొడవలైనాయి ప్రతి ఒక్కరు తెలుసు. ఇవాళ మనం మోదీ గారు వస్తే రేపు అందరికీ భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు కలిపి మన బీజేపీని మంచి మెజార్టీతో తీసుకొచ్చుకుంటే మన దేశంలో నంబర్ 1 స్థాయికి రాష్ట్రం ఏదైనా ఉందంటే మన తెలంగాణ రాష్ట్రం అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. మేము కొంతమంది అంటారు డబ్బులు ఇచ్చి ఏదో చేసారు, ఒక్కొక్కరికి డబ్బులు తీసుకోలే, స్వచ్ఛందంగా పనిచేసినాం. ఒక్కొక్కరము నిన్న 4 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు తిన్న టైంలు ఉన్నాయి. అంటే మాకు ప్రేమ, మేము ఇలా చేసుకుంటూ వస్తున్నాము. మాతో పాటు 100 మంది ఉన్నారు. మనని ఒకళ్ళు చూసి ఒకళ్ళు డబ్బు ఇలా వాడు 1000 రూపాయలు, 2000, 3000 ఇస్తాడు. అది అప్పటికే అయిపోతుంది. మనకి బానిస అవుతాం. రేపు పనిపోతే నీకు నేను 2000 ఇచ్చినా, 3000 ఇచ్చినా, 5000 ఇచ్చినా, నాకు ఓటేసినా నువ్వు ఫ్రీ వెళ్ళేవంటారు. ఇవాళ అన్న ₹1 ఎవరి దగ్గర తీసుకోలేడు, ఎవరు తీసుకోలేదు. కాబట్టి రేపు మన మనుషులకు ఏంటంటే కరెక్ట్గా వర్క్ కావాలంటే బీజేపీ పార్టీ తరఫు నుండి ఎవరైనా డబ్బులు ఇస్తే గిట్ట మీరు డబ్బులు తీసుకోండి, డబ్బులు ఇవ్వడంలోకే ఓటు వేయాలని నేను ప్రజలకందరికీ కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్కారం అండి. నా పేరు బండి యాదగిరి, భారతీనగర్ 111 డివిజన్ ఓబీసీ మోర్చా. నేను ఈరోజు అంజిరెడ్డి అన్న గారికి ఎమ్మెల్సీ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న ఎస్ఆర్ ట్రస్ట్ నుంచి అనేక సేవలు చేశాడు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో బుక్కులు పంచడం, అంటే ఎమ్మెల్సీగా కాకముందు నుంచే అన్న ఎన్నో సేవలు చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక కూడా అన్న మంచి సేవా కార్యక్రమాలు చేస్తాడు. కాబట్టి మనం అన్నను గెలిపించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే రానున్న దినాల్లో ఏమి డిసిషన్స్ తీసుకుంటున్నారు సార్ మీరు? రానున్న రోజుల్లో ఏదైతే పట్టభద్రుల నుంచి గెలిపించారో అన్నగారు, ఆయన ఈరోజు నా వచ్చే శాలరీని కూడా ప్రతి ఒక్క స్కూల్కి వాష్రూమ్లు కానీ, ఇంకా చిన్న పేద రకమైన విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఫీజులు కానీ, ప్రతి ఒక్క జిల్లాకు ప్రతి ఒక్క నెల ఆయన ఇచ్చి అందరినీ కూడా పేద విద్యార్థులకు సహాయం చేయాలని ఆయన ఒక మంచి సంకల్పం. రెండోది, ఇంకా ఉద్యోగస్తులు కానీ, చదువుకున్న పేద విద్యార్థులు, ఉద్యోగస్తులు రాని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఏదో ఒక పొజిషన్లో వాళ్ళకు ఉపాధి కల్పించడం. ఖచ్చితంగా ఆయన మాత్రం ఒక మంచి సంకల్పంతో ఉన్నాడు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు కూడా మంచి ఆలోచనతో పనిచేయడానికి అంజిరెడ్డి అన్న వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఉద్యోగ విషయాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎప్పుడైతే లేకుండా చేయగలిగిండో ఇప్పుడు ఉన్నప్పటి నుంచి ఇంకా 100కి 100% చేస్తారని నా యొక్క ఆకాంక్ష. జై శ్రీరామ్.